శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఒకానొక దినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, నా ప్రజలు ఏమి కోరుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నానో కోరుకొనవలసినవి జతలు జతలుగా వారి ముందు ఉంచాను. ఏది కోరుకోవాలో ఏది కాదనాలో నా బిడ్డలు గ్రహించాలని నేను ఆశపడుతూ ఉన్నాను అని దేవుడు ఆజ్ఞాపించాడు. సరే, మనం ఏం కోరుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఏది కోరుకోకూడదని దేవుడు ఆశపడుతున్నాడు, ఈ సంగతి మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ సంగతి తెలియజేశాడు. వాటిలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదట మనం చదువుకున్న మాట ఇక్కడ ఏమైనా వ్రాయబడి ఉన్నది చెప్పండి. 9వ వచనంలో, కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయి. మంచి ఉన్నది, చెడు కూడా ఉన్నది. భక్తుడైనటువంటి రాజైనటువంటి సొలొమోను మహారాజు రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. ఏలేటప్పుడు ఎవరు ఆయన్ని నువ్వు చెడ్డగా పరిపాలన చేస్తున్నావని కానీ, చెడ్డగా న్యాయం తీరుస్తున్నావని కానీ, లేక మంచిగా న్యాయం తీరుస్తున్నావని కానీ ఎవరు చెప్పట్లేదు. కానీ ఆయనే ఏమనుకుంటున్నాడంట, న్యాయం తీర్చేటప్పుడు ఎవరికి చెడు జరగకూడదు, ఎవరికి నా వలన నష్టం జరగకూడదు, ఎవరికి అన్యాయం జరగకూడదని ఈయన ఆశపడుతున్నాడు. ఒకవేళ నేను బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే, అవివేకంగా ప్రవర్తిస్తే, చెడ్డగా నేను ప్రవర్తిస్తే నీ ప్రజలు అన్యాయం అయిపోతారయ్యా. కాబట్టి మంచేదో చెడేదో గ్రహించేటువంటి వివేకము కలిగినటువంటి హృదయాన్ని నాకు దయచేయమని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం ఇవి కోరుకోవాలని దేవుడు నాతో మాట్లాడాడు. సొలొమోను మహారాజు ఏం కోరుకున్నాడు చెప్పండి? ఏం కోరుకున్నాడు ఆయన? తన ప్రజలకు న్యాయము తీర్చినప్పుడు మంచేదో చెడేదో గ్రహించేటువంటి జ్ఞానం కలిగిన హృదయాన్ని, వివేకం కలిగిన హృదయాన్ని నాకు దయచేయి అని దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. వేడుకున్నందుకు దేవుడు ఇచ్చాడా లేదు చెప్పండి? ఇచ్చాడా? నిశ్చయముగా వివేకం కలిగినటువంటి హృదయాన్ని భక్తుడైనటువంటి సొలొమోను మహారాజుకు ఇచ్చాడు. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, సంఘ జీవితంలో కూడా, లేక సమాజంలో ఉన్నా కూడా మంచేదో చెడేదో మనం గ్రహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ గ్రహించలేదనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? 2 దేవుడు మన మందు ఉంచాడు. మంచి ఉంచాడు, చెడు ఉంచాడు. మంచిని గ్రహించకుండా చెడునే మనం గ్రహిస్తున్నాం అనుకుందాం, చెడునే మనం చేస్తున్నాం అనుకుందాం. మన ఇంటి వారికి కూడా చెడునే చేస్తున్నాం, మన ఫ్రెండ్స్కు అదే చేస్తున్నాం, మన భార్యకు అదే చేస్తున్నాం, మన భర్తకు అదే చేస్తున్నాం, మన పిల్లలకు, మన కుమార్తెలకు, కుమారులకు కూడా చెడునే మనం నేర్పిస్తూ ఉన్నాం. అది చెడుని మనం గ్రహించట్లేదు. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? దేవుడు మనల్ని పుట్టించి, పెంచి, పెద్ద చేసి, పాపం నుండి విడిపించి, రక్షణ ఇచ్చి, దేవుని సొత్తుగా మనల్ని నిలబెట్టుకొని
రెండు మన ముందు ఉంచాడు. మంచి ఉంది, చెడు ఉంది. దాంట్లో మీరు ఏది కోరుకోవాలో కోరుకోండి అని దేవుడు మన ముందు ఉంచాడు. బలవంతాన నువ్వు మంచే చేయాలి, బలవంతాన మీరు చెడే చేయాలి అని దేవుడు చేయడంట ప్రియుల. దేవుడు మనకు ఛాయిస్ ఇస్తాడు. ఇష్టముతో మనము దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు నెరవేర్చాలని దేవుడు కోరుకుంటాడు. అందుకని సొలొమోను మహారాజు ముందు వాటిని వచ్చాడు. ఆయన దేవునికి ఇష్టమైన దానిని కోరుకున్నాడు. ప్రభువా, నేను అజ్ఞానంగా ఉంటే చెడే చేస్తానేమో, అన్యాయమే చేస్తానేమో, కాబట్టి నాకు జ్ఞానం కలిగి ఇది మంచి ఇది చెడు గ్రహించే జ్ఞానం నాకు ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో వేడుకున్నాను. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ప్రతి విషయంలో రెండు మన ముందు ఉంటూ ఉంటాయి. ప్రతి విషయంలో రెండు మన ముందు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు వేకుజామున లేచి మనం ప్రార్థన చేయాలి. వేకున లేచి ప్రార్థన చేయమని దేవుడు అంటూ ఉన్నాడు. ఏం అవసరం లేదు, రేపైనా చేయొచ్చు, మధ్యాహ్నమైనా ప్రార్థన చేయొచ్చు, రాత్రి పడుకునేటప్పుడైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా నీకు పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు నీకు టైం దొరికితే నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఏం పర్వాలేదు, పడుకోవచ్చు నువ్వు అని సాతానుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. రెండు మన ముందు ఉన్నాయి. ప్రార్థన చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే నిద్రపోమ్మని సాతానుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఇప్పుడు రెండు మన ముందే ఉన్నాయి కదా, చేయాల్సింది ఎవరు చెప్పండి? మనమే కదా. కోరుకోవాల్సింది ఏది కోరుకోవాలి? మంచా చెడా? ఏది మంచి ఏది చెడు? దీనిలో నిద్రపోవడము చెడు, లేవకపోవడం చెడు, ప్రార్థన వాయిదా వేయడం చెడు. తక్షణమే లేచి దేవుని యొక్క మాట నిశ్చయముగా నేను శిరసావహించాలి అన్న దృఢ నిశ్చయముతో ప్రార్థన చేయటం వలన నేను దీవించబడతాను, ప్రార్థన చేయటం వలన నేను స్థిరపరచబడతాను, ప్రార్థన చేయటం వలన దేవునికి మహిమ తెచ్చే బిడ్డనైపోతాను, ప్రార్థన చేయటం వలన సాతానుడు కలుగజేసే సాధనలన్నిటి మీద దేవుడు నాకు జయమిస్తాడు అనుకోవడము మంచి లక్షణం. ఈ రెండింటినీ దేవుడు మన ముందు ఉంచాడు. శిష్యులు చేశారు కదా. నేను కొంచెం దూరం అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేసి తిరిగి వస్తాను, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి రక్తము కారునంతగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి వీరు గురకలు పెట్టి నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు దేవుడు వచ్చి, ఒక్క గడియ కూడా మేలుకొని ఉండలేరా అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఒక్క గడియ మీరు మేలుకుంటే ఏం చేయబడతారు? నిద్రను జయిస్తారు. ఎప్పుడు మీకు కొనుకుపాటు వస్తూ ఉన్నదో, ఎప్పుడు మత్తు వస్తా ఉన్నదో, ఎప్పుడు మీకు సోమర్తనం వస్తా ఉన్నదో ఆ గడియలోనే మీరు లేవాలి.